ప్రైజ్ లార్డ్ చర్చ్. సంధ్య సంధ్య సండే స్కూల్ అడవిలో ఉంది పాపం. హల్లెలూయా. యుద్ధకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి యంగ్ డైనమిక్ షౌటింగ్ ఫైటర్ ఇమ్మి యాడమ్స్ గారు ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. నన్ను ప్రేమించి మరి నాకు సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే సంఘ కాపరి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బల్ల కార్యక్రమం ఉంది కాబట్టి చాలా త్వరగా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఒక క్లుప్తమైన సందేశం ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములోకి వెళ్ళి 2వ సమూయేలు గ్రంథంలోకి వద్దాం. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25, 26 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. పేజ్ నెంబర్ 264వ పేజ్ నెంబర్ తెరవండి. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25, 26 వచనం చదవండి. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తునికను బట్టి 200 తులములాయెను. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్న ప్రభా. ఈ నూతనమైన మాసములో, ఈ 6వ మాసముల ప్రభా, ప్రత్యేకంగానైనా ఈ పునరుద్ధానపు బలలో నీ నామాన్ని స్తుతించి ఘనపరచుటకు మీరు సజీవులుగా ఉంచిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంతైనా ప్రభా మీరు నమ్మదగిన దేవుడు, అందుని బట్టి స్తోత్రాలు. గడిచిన 5 మాసముల ప్రభా అద్భుతంగా మీరు ప్రభా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నేను ఘనపరుస్తున్నాం. 6వ మాసం ప్రభా ఈ నెల ప్రారంభం నుండి నోటి నిండా నవ్వు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. నానా ఈ మాసంలో తండ్రి గొప్ప కార్యముల చేత మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేకం ప్రభా ఈ దినం నీ సన్నిధికి చేర్చిన బిడ్డలందరి పక్షమున మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ స్థితిలో పరిస్థితుల బిడ్డలు వచ్చారో ఆ స్థితిగతులన్నీ మార్చే శక్తి కలిగిన సమర్థుడు మీరు, అందుని బట్టి స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలపునైనా విత్తబడిన వాక్యాన్ని మీరు ముద్రించి సంఘానికి సరిపడే సంయోచితమైన వాక్కు ద్వారా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దామా ఆమేన్. మంచిది. వాక్య ధ్యానములో తెరవండి. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథంలోకి వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం చూడండి. 25, 26 వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ధ్యానములో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. ఆ వ్యక్తి పేరు అక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని చెప్పండి తల వరకు అతనిలో ఏ లోపము లేకపోయేను. ఈ ఉపద్ఘాతం మీరు గమనించండి. అబ్షాలోము గురించి రాస్తూ వచ్చాడు. ఎవరి అబ్షాలోము అంటే దావీదు కుమారుడైన అబ్షాలోము గురించి రాస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడంటే ఇశ్రాయేలు అందరిలో చెప్పండి, ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు అని చెప్తూ అతనిలో ఉన్న గుణగణాలు చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు అంటే అతనిలో ఏ లోపము లేదు అని చెప్తూ వచ్చాడు. అతని గురించి మరొక మాట ఏం రాశాడంటే తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేట ఏం చేస్తాడంటే అంటే ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒక్కసారి చెప్పండి కత్తిరింపు చేసేటోడు, సంవత్సరానికి ఒక్కసారి తల కత్తిరించేటోడు. అది కూడా ఎక్కడ అనే విషయం కూడా మీకు చెప్తా. ఈ వచనంలో మనం ధ్యానములో ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడని చెప్తూ వచ్చాడు. అంటే మన భాషలో చెప్పాలంటే అబ్షాలోము ఎవరండి? అందగాడు. చెప్పండి, అబ్షాలోము అందగాడు. ఇప్పుడు అబ్షాలోము అందగాడు అని అబ్షాలోము గురించి రాస్తూ వచ్చాడు. మన గురించి ఎవరు చెప్తారు? అద్దం ముందు నిలబడితే ఎవడు కూడా అందగాడే.
ఎవడి అద్దం ముందు నిలబడితే నా అంత అందగాడు లేడు, నా అంత అందగతే లేదు, నాకేం తక్కువ అన్నట్టు మనం ప్రవర్తిస్తాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అబ్షాలోం గురించి రాసిన 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోం అంతా సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు అని చెప్తూ అరికాలు మొదలుకొని తల వరకత్తులో ఏ లోపం లేదని చెప్తూ వచ్చాడు. ఇశ్రాయేల్కి మొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు కూడా బైబిల్ మీరు చరిత్ర చదవండి, సౌలు అంతా అందగాడు మరొకరు లేడని చెప్తూ వచ్చాడు. అయితే ఇవాళ మన ధ్యానంలో అబ్షాలోం. చెప్పండి చెప్పండి అందరూ, అబ్షాలోం. మరలా చెప్పండి, అబ్షాలోం. అబ్షాలోం అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరికైనా తెలుసా? అబ్షాలోం అంటే అర్థం ఏంటి తెలుసా? అబ్షాలోం అంటే అబ్బా. అబ్బా అని అంటారు కదా, అబ్బా ఈ దెబ్బ తాకితే అబ్బా కాదు, అబ్బా. అబ్బా అంటే తండ్రి. చెప్పండి, అబ్బా అంటే తండ్రి. అబ్బా షాలోం. అబ్బా షాలోం. షాలోం అంటే సమాధానం. ఇప్పుడు అబ్బా షాలోం అంటే తండ్రితో సమాధానం అని అర్థం. చెప్పండి, తండ్రితోనే కాదు, సంఘం అంతట్లో మనం సమాధానం కలిగి ఉండాలి. ఒకసారి పక్కన వాళ్ళకి షాలోం అని చెప్పండి. జర వెనుకున్న వాళ్ళకి ముందున్న వాళ్ళు కూడా చెప్పండి షాలోం అని. అయిపోయిందమ్మా, రైట్. ఏం చెప్పారు? షాలోం అంటే సమాధానం. మనం ఇవాళ బలలో చేయవేయడానికి ముందు అందరితో సమాధానపడి బలలో చేయవేస్తే ఈ బల్ల మనకు ఎట్లా ఉంటుంది అంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఆశీర్వాదకరంగా. నువ్వు తీసుకున్న బల్ల నీకు నీ కుటుంబ సభ్యులకి దేవుడు దీవెనకరంగా మార్చాలంటే సంఘంలో అందరితో సమాధానం మనం కలిగి ఉండాలని ఒక వాక్యం మనకు బయలుపరుస్తుంది. ఇవాళ వాక్య ధ్యానంలో అబ్షాలోం. చెప్పండి, మరలా చెప్పండి. అబ్షాలోం అంటే అబ్బా షాలోం, తండ్రితో సమాధానం. కానీ అబ్షాలోం చరిత్ర మీరు చూడండి, ప్రారంభ దినం నుండి తండ్రితో సమాధానంగా లేడు. తండ్రితో అంటే దావీదుతో ఎక్కడ కూడా సమాధాన పడినట్టు, రాజీ పడినట్టు, దావీదు ఒక మాట విన్నట్టు ఎక్కడ కూడా చరిత్రలో మనకు కనపడదు. అంటే ఈ మాటకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా? ఈ అబ్షాలోం. నేనేమంటా తెలుసా? పరమున్న తండ్రితో, అర్థమైందా? నేను కన్న తండ్రితో, అర్థమైందా? నీ ఆత్మీయ తండ్రితో సమాధానం కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. సమాధానం లేకుండా ఎన్ని ప్రార్థనలు, ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత కానుక ఇచ్చినా నీ కానుకలు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు తండ్రితో సమాధానంగా లేవు, సంఘముతో సమాధానం లేవు, నీ సహోదరులతో సమాధానం లేవు. కాబట్టి నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు రిజెక్ట్ చేయడానికి ఇష్టపడతాడు. మన ధ్యానంలో అబ్షాలోం. చెప్పండి, అబ్షాలోం. ఈ అబ్షాలోం గురించి బైబిల్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోం అంతా సౌందర్యం గలవాడు ఒక్కడును లేడు, అరికాలం మొదలుకొని. చెప్పండి, తలవర్కత్తలు ఏం లేదంట అండి, లోపం ఏది లేదని చెప్తూ వచ్చాడు. అయితే అతనిలో ఉన్న లోపాలన్నీ మీకు ఇవాళ జ్ఞాపకం చేస్తా. లోపాలన్నీ చెప్పడానికి నాకు ఇచ్చిన సమయంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. లోపము లేని మనుషులు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఏమండి, ఉంటే నిలబడండి, ఒక దండేద్దాం వాళ్ళకి. ఉన్నారా? నాలో ఏ లోపం లేదండి అనేటోళ్ళు ఉన్నారా? ప్రతి మనిషిలో ఏదో ఒక లోపము ఉంటుంది. గొప్ప భక్తుడు దావీదులో కూడా ఒక లోపం ఉండేది. అయితే దావీదు గురించి మన అంశం కాదు, అబ్షాలోం గురించి మన అంశంలో. అబ్షాలోం ఇశ్రాయేల్ అందరిలో సౌందర్యం గలవాడని రాస్తూ వచ్చాడు. అయితే మీరు గమనించండి దేవుని సంగమా, అబ్షాలోంలో పూర్తిగా అబ్షాలోం లోపలన్నీ కూడా లోపాలే ఉన్నాయి. పైరూపం మాత్రం అందంగా ఉంది, పైరూపం మాత్రం సౌందర్యంగా ఉంది, అని లోపలంతా కూడా లోపముతో నిండి ఉన్నాడు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కింద లైన్లో ఉంటుంది. దేవుడంట నరుని పైరూపమును లక్ష్య పెట్టాడంట. గమనించండి, దేవుడు నరుని పైరూపం లక్ష్య పెట్టాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత ఎత్తుగా ఉన్నావు, దేవుడి గమనించాడు. దేవుడి పరిగణనకు తీసుకోడు. దేవుడు ఏం గమనిస్తాడు తెలుసా? దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నీ అంతరంగాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. స్తోత్రం చెప్దాం. మరి అంతరంగం బాగుంటే ఇవాళ బల్ల కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమెన్. ఇక పైకి స్నానం చేసి తెల్లటి బట్టలు వేసుకొని వస్తే పరిశుద్ధులు కాలేం.
తెల్లటి వస్త్రాలు వేస్తే పరిశుద్ధులు ఏమాత్రం కాలం హృదయము తెల్లగా ఉండాలి. అప్పుడే నీ బల్ల, నీ అర్పణ, నీ సమర్పణ దేవుడు అంగీకరిస్తాడు. అబ్షాలోము ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు. అబ్షాలోము ఏం చెప్తున్నాడు తెలుసా? తండ్రితో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి, సంఘంతో సమాధాన పడితేనే మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అబ్షాలోము చెప్పండి అంటే అర్థం ఏంటో? తండ్రితో చెప్పండి, తండ్రితో సమాధానం. అబ్షాలోము అంతా సౌందర్యము గలవాడన్నాడు. చెప్పండి ఆ మాట, సౌందర్యం అని చెప్పండి. ఇప్పుడు అబ్షాలోముని నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు ఇంకా సౌందర్యవంతుడు. 45వ సంకీర్తనకి వద్దాం, త్వరగా చదవండి. 45వ సంకీర్తన 2వ చరణం చదవండి. కోరాహు కుమారులు రచించిన కీర్తన. కోరాహు కుమారులు, నరుల కంటే నీవు అతి సుందరుడై ఉన్నావు. నరులందరి కంటే అంట చూడండి, అబ్షాలోముని నన్ను తయారు చేసిన దేవుడు నరులందరికంటే అతి సుందరుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. చెప్పండి, అబ్షాలోము కంటే సౌందర్యం గలవాడు మన దేవుడు అని చెప్పండి. మన దేవుడు ఎటువంటి వాడంట? నరులందరికంటే. చెప్పండి ఆ మాట, నరులందరికంటే. అంటే ఆయనలో లోపం లేదు. మనం తయారు చేసిన దేవుళ్ళ లోపం లేదు, మనలో లోపాలు ఉన్నాయి, కానీ మనం తయారు చేసిన దేవుళ్ళలో ఏ లోపము లేదండి. అందుకే ఆయన మనం పూజించాలి, మనం ఆయన ఘనపరచాలి, మహిమపరచాలి. ఆ దేవాతి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన లోపం లేని దేవుడు అండి, ఆయన బహు సౌందర్యవంతుడని వాక్యం చెప్తుంది. ఇంకొక వాక్యం మీకు జ్ఞాపం చేస్తా. పరమగీతంలోకి వద్దాం. పరమగీతంలో 5వ అధ్యాయం 9-10 వచనాలు మీరు చదివితే, ఉపద్ఘాతంలో మనము చదవండి. స్త్రీలలో అధిక సుందరవగు దానా వేరు ప్రియుని విశేషం ఏంటి అని అడుగుతున్నారు శూలోమతిని. అప్పుడు ఆమె చెప్తుందో చదవండి. నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి? అప్పుడు ఆమె చెప్తుందో, నా ప్రియుడు ధవళవర్ణుడు. 10,000 మందిలో అతని గుర్తించవచ్చు. 10,000 మందిలో ప్రత్యేకంగా ఉండేవాడే మన దేవుడు. ఏమంటాడు? ధవళవర్ణుడు. చెప్పండి ఆ మాట అంటే ఏంటో? ధవళవర్ణుడు అంటే, ధవళ అంటే తెలుపు. తెలుగు టీచర్స్ ఉన్నారు. ధవళ అంటే తెలుపు, వర్ణుడు అంటే రంగు. మన దేవుడు తెల్లని వాడని అర్థం. అంటే అబ్షాలోము కంటే నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు బహు సౌందర్యవంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. నేను ఏం చెప్తానంటే, మన దేవుళ్ళు లోపాలు లేవు. ఏం లేవండి? చెప్పండి. నీవు ఆరాధించే దేవుళ్ళలో ఏ లోపము లేదు. అందుకే యేసు ప్రభు కూడా సవాల్ విసిరాడు, నాలో లోపం ఉందని, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించమన్నారు. ఉన్నారా? ఎవరు? ఎవ్వరు లేరండి, అందరూ వెళ్ళిపోయారు. అది దేవుని ఆరాధించే మనము ధన్యులమై ఉన్నాం. దాన్ని బట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడును లేడని రాస్తూ వచ్చాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. చదవండి. 14-25 వచనం. ఇశ్రాయేలందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం అతనిలో లేకపోయేను అని రాస్తూ కింద వచనం. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున. వినండి, అబ్షాలోములో లోపాలు ఒక్కొక్కటి చెప్తా వినండి. తల వెంట్రుకలు భారంగా ఉన్నందున అంటే సంవత్సరానికి ఒక్కసారి ఎయిర్ కటింగ్ చేసేవాడు. ఎవరు? చెప్పండి. అబ్షాలోము అంటే ఈ హెయిర్ స్టైల్ అనేది ఎక్కడ ప్రారంభమైందంటే అబ్షాలోము దగ్గర మొదలైంది. ఎక్కడండి? అబ్షాలోము దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఎయిర్ కటింగ్. ఈ ఎయిర్ ఎట్లా అంటే, అబ్షాలోము జుట్టులో కూడా ఎట్లా ఉండేది తెలుసా? జుట్టు కూడా అందంగా ఉండేది. మనిషే కాదు, తన జుట్టు కూడా అందం. అబ్షాలోము కుమారులు అందగాళ్ళు. అబ్షాలోము కుమార్తె కూడా బహు సౌందర్యవంతురాలని కింద వచనంలో రాస్తూ వచ్చాడు. అంటే ఆ కుటుంబాన్ని మీరు గమనించండి. దేవుడు ఒక ఏర్పరిచిన దేవుని యొక్క బిడ్డల వాళ్ళు. దావీదుని బట్టి అబ్షాలోము బట్టి తన పిల్లల్ని కూడా దేవుడు బహు సౌందర్యంగా చేస్తూ వచ్చాడు. అయితే బాహ్య రూపం సౌందర్యమే కానీ అంతరంగం మాత్రం పూర్తిగా చెడిపోయిన వ్యక్తులు ఎవరంటే అబ్షాలోము కుటుంబం. మీకు ఒక విషయం జ్ఞాపం చేస్తా. తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏం చేసేవాడంటే సంవత్సరానికి ఒక్కసారి ఏం చేసాడు తెలుసా? ఎయిర్ కటింగ్ చేస్తూ వచ్చాడు. ఈ ఎయిర్ కటింగ్ కూడా ఎక్కడ తల కత్తిరింపు వేశాడంటే గమనించండి, లోపం చెప్తా వినండి. ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి కర్మేల పర్వతానికి వెళ్ళేవాడు. ఎక్కడికండి? కర్మేల పర్వతం. అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ ఏం చేయాలి తెలుసా? అక్కడ జుట్టు కాదు ఇవ్వాల్సి ఉంది. గమనించండి, అక్కడ యాజకులు ఏం చేస్తారు తెలుసా? నిర్దోషమైన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరిస్తారు.
ఇస్తారు. అది దేనికి సూచన అంటే మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ అబ్షాలోము చేసిన మొదటి తప్పు ఏంటి తెలుసా? కర్మేల్ పర్వతం ఎక్కడం, అక్కడ జుట్టు కత్తిరించడం, ఇవన్నీ కూడా లోపాలని చెప్తున్నా. అక్కడ ఎవరెక్కాలంటే ఇక్కడికి ఎవరెక్కాలండి? ఇక్కడికి ఎవరు రావాలి? ఇక్కడ ఇది అతి పరిశుద్ధమైన స్థలం. నేను నిలబడింది అతి పరిశుద్ధమైన స్థలం. ఇక్కడ సేవకుని ఒక్కనికే అనుమతి ఇవ్వబడింది. ఇక చాలా మంది సంఘాల్లో పులిపిట ఎక్కుతుంటారు. అబ్షాలోము కూడా తెలవకుండా కర్మేల్ పర్వతం ఎక్కాడు. అక్కడ ప్రవక్తలు, యాజకులు మాత్రమే నివాసం ఉండాలి. అంత పరిశుద్ధమైన స్థలానికి అబ్షాలోము వెళ్ళేటోడు. పోనీ ఏమైనా పవిత్రమైన పని చేశాడంటే అపవిత్రమైన పని చేస్తూ వచ్చాడు. అందుకే అతను దేవుడు శపిస్తూ వచ్చాడు. ఈ నిలబడిన ఈ స్థలము అతి పరిశుద్ధమైనది. యాజకుడు అక్కడే ఇక్కడికి రావాలి. మీరు కూర్చున్న స్థలము అది పవిత్రమైనది. ఇక్కడ ఇది అతి పరిశుద్ధమైనది. ఇక్కడికి చేరుకోవడానికి కష్టం, రావద్దని బైబిల్ చెప్తుంది. అబ్షాలోము మొదటి లోపం చూడండి. కర్మేల్ పర్వతం ఎక్కుతూ అక్కడ ఏం చేశాడు తెలుసా? అపవిత్రమైన పని చేస్తూ వచ్చాడు. అబ్షాలోములో లోపాలు ఎన్ని ఉన్నాయో మీకు జ్ఞాపకం చేస్తా. చెప్పండి, అబ్షాలోము అని చెప్పండి. అంటే ఏంటో? తండ్రితో సమాధానం. తండ్రితో సమాధానంగా ఉండాలి. యోహాను సువార్త తీయకండి, వినండి. 15వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే, మనం తండ్రికి దూరంగా ఉండి ఏమీ చేయలేం. ఏమి చేసినా అది విఫలమైతుంది. మనం తండ్రితో దూరంగా ఉండదు, మనం తండ్రికి వేరుగా ఉండాలి. తండ్రిలో ఉండాలి, తండ్రితో ఉండాలి. తండ్రితో సమాధానం కలిగి ఉంటే అప్పుడు ఏ పని పూనుకున్నా అది సఫలమవుతుంది. అబ్షాలోము లోపాలు మీకు జ్ఞాపకం చేస్తా. అబ్షాలోము ఇంకొక పని ఏం చేశాడంటే చూడండి, సమూయేలు 18వ అధ్యాయము, రెండవ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము చూడండి, 18వ వచనం చదవండి. 18 తన పేరు నిలుపుటకు, తన పేరు రెండవ లోపం చూడండి, జాగ్రత్తగా వినండి. తన పేరు చెప్పండి అమ్మా. తన పేరు నిలుపుటకై తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులోయలో తన పేరిట నిలవబెట్టి పాతి దాన్ని ఏం చేశాడంటే ప్రతిష్ఠించేవాడు. అంటే అబ్షాలోము రెండో లోపం ఏమిటి తెలుసా? తన పేరు కొరకు ప్రయాసపడేవాళ్ళు. నన్ను చూడండి అందరు. అబ్షాలోము రెండో లోపం చూడండి, తన పేరు కొరకు ప్రయాసపడేటోళ్ళు. ఏం చేసేవాడమ్మా? తన పేరు కొరకు ప్రయాసపడే, అంటే తన పేరు రావాలి. ఏం రావాలి? పేరు రావాలి. నీ పేరు వస్తే ఎట్లా అండి? నీ పేరు రావద్దు, దేవుని పేరు రావాలి. దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. నువ్వు ఎక్కడ కనపడవద్దు. ఆమేన్ చెప్పండి. అంటే మీరు కనబడాలనే. మీరు ఫీల్ అవుతారంటే ఒక మాట చెప్తా. మీరు ఫీల్ అవుతారంటేనే చెప్తా. ఫీల్ అవుతారా? అవుతారని చెప్పండి. అవుతారంటేనే చెప్తా. మీరు ఫీల్ కామంటే వదిలేస్తా. ఏంటి? మీరు ఫీల్ అవుతారా? అవుతామని చెప్పండి. రైట్. ఇప్పుడు చెప్తా వాక్యం, చాలా ఇంట్రెస్ట్గా చెప్తా, వినండి. మీరు ఫీల్ అవుతారని కాబట్టి చెప్తా. ఇప్పుడు అబ్షాలోము చేసిన ప్రయత్నాలు ఇక్కడ ఎవరు చేయట్లేదు. నా పేరు రావాలి అనేది ఎంతమంది ప్రయత్నం చేస్తుంటారు? నా పేరు రావాలండి, నా పేరు రావాలి, నేను చేసిన పని తెలవాలి 10 మందికి, నా పేరు కనపడాలి, నా పేరు వినపడాలి, నేను చరిత్రలో నిలిచిపోవాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అబ్షాలోము కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నాడు. తన పేరు నిలబెట్టుటకు, అంటే తన పేరు కొరకు ప్రయాసపడుతున్నాడు. తన పేరు ఎట్లా వస్తుంది? దావీదు పేరు వస్తుంది. దావీదుని ప్రేమించిన దేవుని పేరు వస్తుంది, కానీ అబ్షాలోము పేరు రాదు. అబ్షాలోము యువరాజే కావచ్చు, అబ్షాలోము పేరు రావడానికి వీలేదు. ఎందుకంటే అబ్షాలోము కంటే గొప్పవాడు దావీదు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారండి చెప్తారా? దావీదు ఉన్నాడు. అబ్షాలోము అంటే తన పేరు కొరకు ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు చెప్పండి? ఇవాళ పేరు కొరకు ఎవరు ప్రయాసపడట్లేదు చెప్పండి. తన పేరు రావాలని, తన పేరు వినపడాలని, కనపడాలని 100 ప్రయత్నాలు ప్రజలు చేస్తున్నారు. నా మాట వినండి జాగ్రత్తగా, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. నా పేరు రావాలని 100 ప్రయత్నాలు మనుషులు చేస్తారు. అబ్షాలోములో ఉన్న లోపం అదే. తన పేరు రావద్దు, తన తండ్రి పేరు రావాలి, తను నిర్మించిన దేవుని పేరు రావాలి. కానీ అబ్షాలోము వాళ్ళు మర్చిపోయి తన పేరు నిలబెట్టుటకు, వింటున్న వాక్యం ఏంటంట? తన పేరు నిలబెట్టుటకు, తన పేరు రావాలని ఎన్నో ప్రయత్నాలు అబ్షాలోము చేస్తూ వస్తున్నాడు. రెండో లోపం ఇది. ఆత్మీయ జీవితంలో 2 రహస్యమైనవి. ఒకటి ప్రార్థన, రెండోది నీ కానుక.
చెప్పండి. ఒకటి ప్రార్థన, రెండోది నీ కానుక. రెండు రహస్యమైనవే. అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రార్థన ఎవరికి తెలవద్దు, నువ్వు చేసే ప్రార్థన ఎవ్వరికి కనపడవద్దు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాస్తూ వచ్చా, నువ్వు చేసే ప్రార్థన నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించాలి. ఎక్కడ? గదిలోనికి. ఎందుకు గదిలోనికి అంటే అర్థం ఏంటి? 4 గోడల మధ్య. అంటే ఎవరికి కనబడవద్దు, వినపడవద్దు. అది రహస్యమైన. రెండోది నీ అర్పణ. ఏంటండి? చెప్పండి. అర్పణ. అర్పణ అంటే మీకు అర్థమైందా? మీరు ఇచ్చే కానుక ఎవరికి తెలవద్దంట. అంటే ఈ చేత్తో ఇస్తే ఈ చేయికి, అంటే ఇది వేరే ఉంది, ఇది వేరే ఉందమ్మా. ఈ చేయి వేరే ఉంది, ఈ చేయి వేరే ఉందా? రెండు నావే కదా. మరి ఎందుకు ఆ మాట చెప్పిండు? ఈ చేత్తో ఇస్తే ఈ చేయికి తెలవద్దని. అర్పణ అనేది అంత రహస్యమైనది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇవాళ మనుషులు ఏం చేస్తున్నాడు తెలుసా? తన పేరు కొరకు ప్రయాసపడుతున్న, పేరు కొరకు నా పేరు రావాలి, నేను కనపడాలి, నాకు ఘనత రావాలి, నాకు మహిమ రావాలి, ఇట్లా అనేకులు ఇవాళ అబ్షాలోము లాగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలు విఫలమవుతాయి. నువ్వు తెర వెనక పని చేయాలి. నువ్వు కనపడవద్దు. వింటురా? నువ్వు కనపడకుండా పని చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇవాళ 1000 రూపాయలు ఇస్తే చెప్పాలి. ఒక అర్పణ ఒకరు అర్పిస్తే 1000 రూపాయలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పొద్దు. కొన్ని సంఘాల్లో కృతజ్ఞత కానుక చెప్తారు. తెలుసుగా మీకు? మైకులో చెప్తారు. ఏమని? పలానా సుబ్బారావు 1116. ఎంతమ్మా? ఎంత అంటే 10,000 ఇచ్చిన వాడు డోరు మూసుకొని ఉంటాడు. ఈ 1116 ఇచ్చిన వాడు పేరేం చెప్పాలి? మైక్లో చెప్పాల్సిన పరిస్థితి. అదే సామెత అన్నీ ఉన్నాయి ఇస్తారా? చెప్పండి. అణిగి మరిగి ఉంటుందంట. ఏం లేని ఇస్తారా? ఇక ఏం లేనటోలే ప్రయాసపడతారు. పేరు రావాలి. ఇక 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా మా పేరు ఎక్కడ రావద్దండి అని చెప్తారు. ఆ 10 లక్షకి సున్నాలు మొత్తం తీసేస్తే 100 రూపాయలు ఇచ్చిన వాడు నా పేరు చెప్తారా? చెప్పారా మైక్లో? మీకు ఏమైనా అర్థమవుతుందా? అబ్షాలోములో లోపం ఏంటంటే పేరు కొరకు ప్రయత్నం చేస్తాం. దేని కొరకు? చెప్పండి. అసలు ఈ పేరనే పిచ్చి ఎక్కడ మొదలైంది? నా పేరు రావాలి, నేను కనపడాలి, నేనే వినపడాలని ఎక్కడ మొదలైంది తెలుసా? ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండం చూడండి. ఆది కాండం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆది కాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరమును ఒక గోపురమును కట్టుకొని, చూసిరా మనం ఒక గోపురం కడదాము, పేరు సంపాదించుకుందాం రండి అని ఒక పిలుపునిచ్చారు. ఏంటంటమ్మా? పేరు సంపాదించుకోవడం. నన్ను చూడండి అమ్మా, నన్ను చూడండి. పేరు సంపాదించుకోవడానికి ఒక పిలిపిచ్చి. నేనేమంటే అర్థమైందా? నువ్వు బ్రతికుండా కాదు, నువ్వు వెళ్ళిపోయినాక నీ పేరు చరిత్రలో నిలిచిపోవాలి. ఆమెం చెప్పండి. ఏంటో మీరు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పేరు చరిత్రలో ఉండాలి, నిలిచిపోవాలంటే నువ్వు పని చేయాలి. ఆ పని ఏంటి మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ వీళ్ళు చూడండి, బాబేలు గోపురం కట్టేటప్పుడు అంటే పేరు నిలుపుటకు ఏంటంటమ్మా? చెప్పండి. ఇక కొంతమంది పేరు చెప్పకపోతే ఫీల్ అవుతారు. పేరు చెప్పాలి, వాళ్ళు ఏం తెచ్చారో చెప్పాలి. వాక్య వింటురా మీరు? అమ్మా వింటురా? అంశం ఏంటి చెప్పండి? అప్షాలు అంటే తండ్రితో. మీరు తండ్రితో సమాధాన పడితేనే ఇవాళ బల్లాది అంగీకారంగా ఉంటుంది. తండ్రితోనే కాదు, సంఘంలో అందరితో సమాధానంగా ఉంటేనే బల్ల అర్పణ అది స్వీకరించబడుతుంది. అబ్షాలోము అనే మాటకు తండ్రితో సమాధానం. కానీ అబ్షాలోము చరిత్ర చూడండి, ఎక్కడ కూడా దావీదుతో సమాధాన పడినట్టు కనపడాడు మనకు. అబ్షాలోములో రెండో లోపం ఏంటంటే పేరు కొరకు ప్రయత్నం చేస్తాడు. దేని కొరకు అంటే అతడు బ్రతికి ఉండగానే కుమారులు లేరనుకుని ఏం చేశాడు తెలుసా? రాజు లోయలో ఒక స్తంభం నిలబెట్టి తానే ప్రతిష్ఠించుకునేవాడు, తానే ప్రతిష్టన చేసేవాడు, తానే డెడికేట్ చేసేవాడు. అర్థమేంటి తెలుసా? పేరు కొరకు ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు? నన్ను చూడండి. ఇంకొకసారి ఫీల్ అవుతారంటే ఒక మాట చెప్తా. ఫీల్ అవుతారా? అవుతామని చెప్పండి గట్టిగా. రైట్. నేను ఒక 6 సంవత్సరాల క్రితం ఒంగోలు దగ్గర కర్వాది అనే ఊరి పిలిచిరు నన్ను వాక్యం చెప్పడానికి. అక్కడ ఇటుకలు బట్టి తయారు చేస్తారు. ఆడి పోయిన ఎండాకాలంలో వాక్యం చెప్పనీకి
ఇక లోపలికి వెళ్ళగానే అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చ్. అది బ్రిటిష్ వాళ్ళు అంటే 100 years అయిందని బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చ్. లోపలికి వెళ్ళా, పెద్ద చర్చ్ అండి. అంటే 30 ఫ్యాన్లు ఉన్నాయి. ఎన్ని అంటే ఇటు లైన్లో 30, ఇటు లైన్లో 30, 3 లైన్లు ఉన్నాయి. అవి పెద్ద చర్చ్. అది ఎండాకాలం మీద పోయి కూర్చోగానే మొత్తం ఇట్లా ఆగమాగం చెమట అయిపోయింది. పాస్టర్ గారిని చెప్పిన, పాస్టర్ గారు ఫ్యాన్ వేయచ్చు కదా అని. ఆ ఫ్యాన్ అండి, ఆ స్విచ్ అన్నీ కూడా ఫ్యాన్లు స్విచ్ ఉన్నాయి కదా, ఈ స్విచ్లన్నీ ఒక దగ్గర పెట్టిర్రు, ఆ కోనాలో పెట్టిర్రు లాస్ట్ మూలకి. అక్కడ ఈ ఫ్యాన్లు ఎవరైతే ఇచ్చిరో అక్కడ ఆ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ ఫ్యామిలీ ఎటువంటి ఫ్యామిలీ అంటే టీచర్స్ ఫ్యామిలీ వాళ్ళు. ఏ ఫ్యామిలీ అండి? ఇక ముందే ఫీల్ అవుతారంటే చెప్తాను. టీచర్స్ ఫ్యామిలీ అంటే 3 తరాలు టీచర్ వాళ్ళు. ఇక తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళు టీచర్ రిటైర్డ్ అయిపోయారు, వాళ్ళ కొడుకు కోడలు రిటైర్డ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ మనవాడు వాళ్ళ ఏమంటారు 3వ తరం, ఇద్దరు భార్య భర్తలు టీచర్. వారు రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం చేశారంటే చర్చి కోసం ఫ్యాన్లు ఇచ్చారు. ఏమి ఇచ్చారబ్బా? ఫ్యాన్లు ఇచ్చారు. ఆ ఫ్యాన్ ప్రతి రెక్క మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. ఏమున్నాయి? ఇక తిరిగితే పేరు కనబడదు కదా, అది గిరా 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 తిరిగితే పేరు కనబడదు కదా. ఇప్పుడు ఏం కనపడాలి మనకు? పేరు ముఖ్యం. ఏది ముఖ్యం? పేరు ముఖ్యం. ప్రజల సౌకర్యం కాదు, దేవునికి ఇచ్చామనే భావన కాదు. పేరు కనపడాలి, పేరు వినపడాలి, నా పేరు రావాలి, నా పేరు ఖ్యాతి రావాలి, నా పేరు కీర్తి రావాలి అనే ఒక గొప్ప ప్రయత్నం ఇవాళ మనుషులు చేస్తున్నారు. అడుక్కున్నోడికి ఒక మీరు తిన్న బిర్యానీ ప్యాకెట్ ఇస్తే, అది మీరు తిన్నది ఎంగిలిస్తే ఒక సెల్ఫీ. ఏం రావాలి? ఏం రావాలి? ఆది అపోస్తల కార్యం మీరు చూడండి, పొలాలు స్థలాలు అమ్మి ఇచ్చేశారు, మే పేరు ఎక్కడ కనపడొద్దని చెప్పారు. ఇవాళ మనుషుల భక్తి జీవితంలో పూర్తిగా మార్పు వచ్చేసింది. కనపడాలి, వినపడాలి. అబ్షాలోం చేసిన రెండో తప్పేంటి తెలుసా? అబ్షాలోంలో ఉన్న లోపం. అది నీ లోపం సరి చేసుకో. నువ్వు కనపడవద్దు, వినపడవద్దు. మందిరానికి 1,00,000 రూపాయలు ఇచ్చావా? మర్చిపో, దేవునికి ఇచ్చాని తలంచు, అంతేగాని నేను 1,00,000 ఇచ్చాని 1,00,000 సార్లు మైకులు చెప్పకు. అబ్షాలోం ఉన్న లోపం అదే. అంటే అబ్షాలోం తన పేరు నిలబెట్టుట కంట ఇంకా కుమారులు బ్రతికే ఉన్నారు. రాజు లోయల్లో ఒక స్తంభం నిలబెట్టి దాన్ని ప్రతిష్ఠించాడు. అబ్షాలోం అని పేరు కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. సంఘాలు ఇవాళ పేరు కొరకు తెగ ప్రయత్నాలు చేస్తారండి. నీ పేరు ఎక్కడ కనపడవద్దు. ఆమెం చెప్పండి, ఆమెం చెప్పండి. ఏం కనపడవద్దమ్మా చెప్పండి. ఆల్టర్ ఇస్తారు, ఈ పోడియం ఇక్కడ ప్రజెంటేషన్ బాయ్. సంఘం పేరు కనపడదు, ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు గొప్ప కనపడాలి. ఎవరికి మహిమ? ఎవరికి మహిమ రావాలి చెప్పండి అమ్మా. దేవునికి రావాలి, కానీ మనకు మహిమ రావద్దు, మనకు కీర్తి రావద్దు. నేను ముగింపులో ఉన్న జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో తబీతా ఏం పేరండి? ఇంకొక పేరు ఆమెకి దోరక. ఆమె ఏం పని చేసేది తెలుసా? ఆమె ఏం పని అండి? బట్టలు కుట్టే టైలరింగ్. ఆమె టైలర్ అమ్మ. ఆమె చూడండి, ఆమె బట్టలు కుట్టి ఏం చేసిందంటే, అర్థమవుతుందా? ఆమె బట్టలు కుట్టి ఉచితంగా పేదవాళ్ళకి, ఎవరికి? విధవరాలకి పంచి పెట్టేదంట. ఎవరికండి చెప్పండి? ఆమె ఇచ్చినట్టు ఎవ్వరికి చరిత్రలో తెలియదు. ఎప్పుడు తెలిసింది తెలుసా? ఆమెకు అనుకోకుండా ఒకరోజు కాయలా వచ్చి చనిపోయిందంట. అనారోగ్యం వచ్చి చనిపోతే అక్కడ వచ్చారు. ఎవరు వచ్చారంటే, ఎవరైతే సహాయం పొందుకున్నారు, ఎవరైతే మేలు పొందుకున్నారు, ఎవరైతే ఆదరించబడ్డారు, వారు వచ్చి ఆ తబీతా శవం దగ్గర ఏడుస్తుంటేనంట. ఆ ఏడుపు రోధన పైకి వెళ్ళిపోయి దేవుడు కూడా ఉలికి పడ్డాడంట. ఏం జరిగింది భూమి మీద అని. అప్పుడు చూస్తే తబీతా చనిపోయింది. ఎవరు ఏడుస్తున్నారమ్మా? ఎవరు ఏడుస్తున్నారు? విధవరాలు, సహాయం పొందిన వాళ్ళు ఏడుస్తున్నారు. మీకు ఎందుకు చెప్తా అంటే ఈ మాట జాగ్రత్తగా వినండి. తబీతా ఇచ్చినట్టు చేసినట్టు ఎవ్వరికి ఎప్పుడు తెలిసింది? చనిపోయినాక తెలిసింది. నువ్వు చనిపోయినాక చరిత్ర చెప్పాలి. లార్డ్స్ రేస్లో ఒక వ్యక్తి ఉండేవాళ్ళు, లార్డ్స్ రేస్లో ఒక కుటుంబం ఉండేది. వారు సర్వం దేవుని కొరకు ఇచ్చారు, ధారాళంగా ఇచ్చారు. ఇప్పటికి వాళ్ళ పేరు కనపడట్లేదని చెప్పాలి. స్తోత్రం చెప్దాం. మనం బ్రతికుండగానే ఏం చేస్తున్నాం? పేరు కొరకు చెప్పండి. మరి ఆశపడుతున్నాం, టైం లేదు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 30వ వచనంలో దానియేలు గ్రంథం, బబులోను రాజు ఒక నగరం కట్టించాడు. నగరం కట్టించి ఆ నగరం గురించి ఏమంటాడంటే, నా పేరు రావాలి. ఏం రావాలి చెప్పండి, మళ్ళీ చెప్పండి. నా పేరు రావాలి. ఈ నగరం కట్టించా కదా, నా పేరు, నా కీర్తి.
అర్థమైందా? నా 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 మహిమ చాటి చెప్పాలి అని ఒక నగరాన్ని కట్టించి అతను కూడా ఏమాడంటే భ్రష్టుడయ్యాడు. పేరు కోసం ప్రయాసపడితే భ్రష్టులు అవుతారు. ఏమవుతారమ్మా చెప్తారా ఒకసారి? చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏమవుతారమ్మా? భ్రష్టులు అవుతారు. అబ్షాలోం చెప్పండి అంటే ఏంటో ఏమండి? తండ్రితో, మళ్ళీ చెప్పండి, తండ్రితో సమాధానం. అబ్షాలోం ఏం చేసేవాడంటే, ముగిస్తా వినండి. అబ్షాలోం ఎవరు అంటే యువరాజు. ఎవరండి అంటే రాజు ఎవరు మరి? దావీదు వాళ్ళ నాన్నగారు రాజు. పేరు వస్తే ఆయనకి రావాలి. కానీ యువరాజు ఏం చేశాడంటే, సహాయం కొరకు వచ్చేటోళ్ళు కదా జనాలు, వాళ్ళందరూ ఏం చేశాడంటే తన వైపు చెప్పండి అమ్మా తిప్పేవాడు. మూడో లోపం ఇది. ఎవరి వైపు మలపాలి? ఎవరి వైపు తిప్పాలి? చెప్పండి. దావీదు వైపు తిప్పాలి. దావీదు దేవుడు ఏర్పరిచాడు, దావీదు వైపు తిప్పాలి, దేవుని వైపు తిప్పాలి. అటువంటి అబ్షాలోం ఏం చేశాడంటే సహాయంకి వచ్చేవారు అందరినీ కూడా తన వైపు తిప్పేవాడంట. ఇది మూడో లోపం. వాక్యం వినాలి. నేను ఏం చెప్తున్నా అంటే, అబ్షాలోము పైకి మాత్రం సౌందర్యం గలవాడు, కానీ లోపాలంతా లోపాలే ఉన్నాయి. ఏమున్నాయని చెప్పండి, చెప్పండి. లోపాలు ఉన్నాయి. ఒక మాటలు చెప్పాలంటే అబ్షాలోము హృదయం చెడిపోయిందండి. ఏం చెడిపోయింది? 17వ అధ్యాయం 9వ వచనంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం రాస్తాడో, 17వ అధ్యాయం 9వ ఇర్మియా గ్రంథం 17:9 చదవండి. అరే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. అబ్షాలోం హృదయం చెడిపోయింది. అబ్షాలోం హృదయం అంతా లోపంతో ఉంది. అబ్షాలోం హృదయంలో అంతా కూడా అర్థమవుతుందా, కలంకమే ఉంది, అపవిత్రత ఉంది. అందుకే ఇవాళ 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కడగండి, నన్ను సరి చేయండి, హిస్సోపుతో నన్ను పవిత్రపరచమని ప్రార్థించాడు. తండ్రి ప్రార్థించాడు, కానీ అబ్షాలోం ఎక్కడ కూడా ఇలాంటి ప్రార్థన చేయలేదు. సరే, అబ్షాలోం గురించి ముగింపు నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. అబ్షాలోము ఎలాంటి వాడమ్మా? సౌందర్యం గలవాడు. చెప్పండి. బాగా అందగాడు, జుట్టు కూడా ఎక్కువ ఉండేది, బాగా అందగాడు. అయితే ఆ కాలంలో గుర్రాలు లేకుండే, గాడిదలు ఉండే. ఏముండే అమ్మా? గాడిదల మీద అబ్షాలోము వెళ్తున్నాడు ఒక దగ్గరికి. ఎక్కడికి అంటే తండ్రిని చంపడానికి వెళ్తున్నాడు అబ్షాలోం. అంటే అబ్షాలోం మంచోడా చెడ్డోడా అమ్మా? చెడ్డోడే. మరి మీరు మంచోలా చెడ్డోలా? మీరు అబ్షాలోం లాంటి గుణగణాలు లేవు అనేవాళ్ళు ఉన్నారా? ఏదో ఒక గుణగణం ఉంటుందండి, పేరు కొరకైనా ప్రయత్నం చేస్తుంటా. సరే, అబ్షాలోం ముగిస్తా. అబ్షాలోం చూడండి, గాడిద మీద వెళ్తున్నాడు. కంచర గాడిద అంటే ఏ గాడిద? అసలు వీడే ఒక గాడిద, ఇంకో గాడిద మీద వెళ్తున్నాడు. ఎవరు? అబ్షాలోం. అర్థం కాలే మీకు? మీకు అర్థమైతే ఇలాంటి అర్థమవుతాయి, రైట్? ఈ ఒక గాడిదే ఇంకొక గాడిద మీద వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమైంది తెలుసా? ఇట్లా వెళ్తుంటే గాడిద మీద స్పీడ్గా వెళ్తాడు, యవనుడు కదా, యంగ్ బ్లడ్ అంటారు కదా. వెళ్తుంటే వెళ్ళేటప్పుడు గాలి వస్తే ఎంటుకలు ఏమైతే ఇట్లా ఎగురుతాయి కదమ్మా, సినిమాలో ఎగిరినట్టు ఎగురుతాయి కదా. ఇక మస్తు ఇట్లా ఎగురుతుంటే ఫీల్ అవుతాడు, మస్తు ఫీల్ అవుతారు. ఎక్కడికి పోతుండంటే వాళ్ళ నాన్న చంపనీకి పోతుండు. ఇట్లా వెళ్తుంటే గుర్రం ఏమంట గాడిద మీద ఆ గాలికి ఏమైందంటే ఈ జుట్టు ఎగిరి మస్తకి వృక్షానికి అంటుకుందట. ఏ వృక్షం? అది ఎట్లా ఉంటుందంటే మరి ఏమో తెలియదు, ములు లెక్క ఉంటుంది అనుకోండి. ఈ ఎంటుకలన్నీ ఏమైందంటే దాంట్లో చిక్కున్నాయి, అంటే ఇరుక్కపోయినాయి. అప్పుడు అబ్షాలోం ఏడున్నాడంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నాడు. ఏడండి? మధ్యలో ఉన్నాడు. అప్పుడు దావీదు దగ్గర ఒక సైన్యాధిపతి బలాఢ్యుడు అంటే అతని పేరు యోయాబు. అతను ఏం చేశాడంటే అతనికి ఒక వర్తమానం వచ్చింది, అబ్షాలోం దొరికాడండి, ఈ ప్రాంతంలో ఉన్నాడు, ఈ స్థితిలో ఉన్నాడు అనగానే ఒక వ్యక్తి చెప్పగానే ఆ వ్యక్తితో ఈ యోయాబు ఏమంటారు తెలుసా? అతను చంపకూడదా అంటే ఆ వ్యక్తి అంటూ నేను చంపలేనండి అనగానే యోయాబు ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ఆ విషయం జ్ఞాపం చేస్తా, ఆ విషయం కూడా జ్ఞాపం చేస్తా,
చూడండి అతను ఏం చేశాడంటే 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం. యోవాబు ఆ, నీవు చేయు వరకు నేను కాచుకొని కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు మస్తకి వృక్షానికి వేలాడుతూ ఇంకను ప్రాణంతో ఉన్న అబ్షలోము యొక్క గుండెకు గురిపెట్టి కొట్టాడంట. గుండెకి ఎందుకు కొట్టాడు? నన్ను చూస్తారా ఒక్కసారి? గుండెకి ఎందుకు కొట్టాడు? అందులో ప్రాణం ఉంటుంది అనకండి. గుండె చెడిపోయింది, హృదయము చెడిపోయింది. ఎవరిది? అందుకే ఇందాక 17:9 చదివినాం కదమ్మా. ఇర్మియా గ్రంథం 17:9. హృదయం అన్నిటికంటే అబ్షాలోము పై రూపం బాగానే ఉంది, లోపల చెడిపోయాడు, గుండె చెడిపోయింది. దాన్ని బాగు చేసేవాడు ఎవడు లేడు. ఇవాళ ఆత్మీయ జీవితాల పైకి సౌందర్యంగా ఉంటాయి కానీ లోపలంతా చెడిపోయి ఉంటారు. అబ్షాలోము లాగానే పైరూపం సౌందర్యం కానీ అంతరంగమంతా చెడిపోయిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అబ్షాలోమును చూడండి, గురి పెట్టంటే గుండెకేసి కొట్టాడు. ఏమేడమ్మా? ప్రాణం పోయి. నేను ఏమంటున్నానంటే అబ్షాలోము మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. అబ్షాలోము మనకు చెప్పండి కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. మనం అబ్షాలోము లాగా మనం ఉండొద్దు. ముందు తండ్రితో సమాధానంగా ఉండాలి. ఎవరితో? చెప్పండి. తండ్రితో సమాధానం. తర్వాత సంఘముతో సమాధానం కలిగి ఉండాలి. ఒకసారి మరలా పక్కన వాళ్ళకి షాలోమ్ అని చెప్పండి. మీరు ఎప్పుడైతే సమాధాన పడతారో అప్పుడే మీ బల్ల కూడా అంగీకరించబడతారు. సమూయేలు గ్రంథంలో సమూయేలు అనే ప్రవక్త చెప్తున్నాడు. ఏమంటాడంటే బలిపీఠం దగ్గర మీకు ఏమైనా గుర్తుకొస్తే, ఏం గుర్తుకొస్తే? ఎవరినైనా క్షమాపణ కోరాలని గుర్తుకొస్తే ఆ బలిపీఠం దగ్గర అర్పణ వదిలిపెట్టి, చెప్పండి, అర్పణ వదిలిపెట్టి మొదట వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడాలి. అంటే అర్పణ కంటే సమాధానం ముఖ్యం అని సమూయేలు చెప్తున్నాడు. అర్పణ కంటే ఈ అబ్షాలోము చూడండి, తండ్రితో సమాధానంగా లేడు. అబ్బా షాలోమ్. అబ్బా అంటే అర్థమే తండ్రి. ఎప్పుడు ఈ భాషలో అబ్బా అంటే తండ్రి, షాలోమ్ అంటే తండ్రితో సమాధాన పడాలి. ఎవరితో? నేనేమంటే సంఘంలో అందరితో సమాధానం, అందరికీ ప్రైజ్లు ఆడి చెప్పండి. మనకు నచ్చిన నలుగురికే చెప్తాం, మూతి ముడుచుకొని వెళ్ళిపోతాం. అప్పుడు నీ బల్ల దేవుడు అంగీకరించాడు. అందరితో ఎట్లా అండి చెప్పండి, అందరితో సమాధానం కలిగి. అబ్షాలోము జీవితం మీకు జ్ఞాపకం చేస్తాం ముగింపులో. అబ్షాలోము హృదయం చెడిపోయింది. ఏం చెడిపోయిందని చెప్పండి? హృదయం చెడిపోయింది. అది గుండె చెడిపోయింది కాబట్టి గుండె గురిపెట్టి కొట్టాడంట. అబ్షాలోము ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ దావీదుకి చాలా బాధ వేసింది. ఆ కింద వచనాలు మీరు చూడండి. ఆ దావీదంట, అర్థమైందా? దావీదు ఏం చేశాడు తెలుసా? అబ్షాలోము కొరకు నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోము అని కన్నీళ్ళు విడుస్తూ వచ్చాడండి. కానీ తండ్రి సమాధాన పడే స్థితిలో ఉన్నారు, కుమారులు సమాధాన పడే స్థితిలో లేరు. పరమందున తండ్రి సమాధానంతో నేను పిలుస్తూ ఉన్నాడు, నువ్వైతే తండ్రి వైపు చూడట్లేదని వాక్యం చెప్తుంది. అందరితో సమాధానంగా ఉండాలి. చెప్పండి ఆ మాట. అప్పుడే నువ్వు చేసే ప్రార్థన, నీ అర్పణ, నీ భక్తి జీవితానికి ఒక విలువ ఉంటుంది. అందరితో సమాధానపడ. అబ్షాలోము మనకు కొన్ని పాఠాలు నేర్పి, అందులో ప్రాముఖ్యమైన పాట ఏంటంటే అందరితో సమాధానం. ఎవరితో? చెప్పండి అమ్మా. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో ఒక తండ్రికి 2 కుమారులు, బైబిల్ మూసేయండి, 2 కుమారులు ఉంటే అంత చిన్నవాడు ఏం చేశాడంటే ఆస్తి తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది పడ్డాడంట. అతనికి ఒక గుర్తొచ్చింది ఏంటంటే, నా తండ్రి ఇంట ఏంటమ్మా అనేకులు పని మనుషులు ఉన్నారు, సమృద్ధి అక్కడ ఉంది, నేను అనుకున్నాడు అంతే. మనసులో రావడానికి ప్రయత్నం చేశాడు, వచ్చాడు. తండ్రి అంట దూరం నుండి చూచి, చెప్పండి, తండ్రి దూరం నుండి చూచి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. కుమారు రాలేదని తండ్రి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఒక ముద్దు పెట్టి సమాధాన పడ్డాడు. నేను ఏమంటాడంటే, నువ్వు ఒక అడుగే దేవుడు నీ కొరకు 100 అడుగులు వేస్తాడు. నువ్వు తండ్రితో సమాధాన పడు, నీ ఆత్మీయ తండ్రితో సమాధాన పడి ఉండు, సంఘంతో సమాధాన పడి ఉంటే నీ బల్ల ప్రభు అంగీకరిస్తాడు. ప్రభు సన్నిధిలో ఈ వాక్యం ప్రభు దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, మోకరించండి. విత్తబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలయ్యా. జీవాధిపతి దినం విత్తబడిన వాక్యాన్ని మీరు ముద్రించి సమాధానపరచండి అందరినీ ప్రభా. సమాధానంతో బలలో పాలిపు పొంది కృప దయచేయమని, మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
హల్లెలూయా.